ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారని చేస్తున్నారు. దిస్ ఈజ్ ఐలిస్ అండ్ మీరు చూస్తున్నారు ఎపిసోడ్ రైడర్ని. సో ఈ రోజు మీకోసం ఒక అమేజింగ్ హెల్మెట్ తీసుకొచ్చానమాట. సో ఈ హెల్మెట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీరు మన దగ్గర చూసుకోవచ్చు, LS2 నుంచి LS2 స్ట్రాంగ్ ఉంది. సో ఇది చూడడానికి మినిమల్గా ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది అనమాట. సో ఏంటి ఈ హెల్మెట్ గురించి అనేది మనం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ ఈ హెల్మెట్ ఎలా ఉంటుంది, దీని డిజైన్ అంతా మనం చూసుకోవచ్చు. మీరు చాలా మినిమల్ ఉంటుంది. సో పెద్దగా ఎక్కువ గ్రాఫిక్స్ ఉండవు, చాలా డీసెంట్ ఉంటుంది, చాలా సింప్లిఫైడ్ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ మీరు చూసుకుంటే LS2 బ్రాండ్స్ కానీ MT కానీ ఇలాంటి మంచి మంచి బ్రాండ్స్ తీసుకుంటే మోస్ట్లీ ఒక 25+ ఏజ్ ఉన్న వాళ్ళే కన్సిడర్ చేస్తారనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ మినిమల్ గ్రాఫిక్స్. సో గ్రాఫిక్స్ తక్కువ ఉండడం వల్ల యూత్ కానీ లేదా 20స్లో కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువగా లైక్ చేయరు దీన్ని. బట్ దీస్ హెల్మెట్స్ కమ్స్ విత్ రియలీ గుడ్ కంఫర్ట్ అండ్ గుడ్ ఫీచర్స్. సో ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే మంచి వైజర్ ఉంటుంది. అండ్ అలాగే మనం సైడ్ ప్రొఫైల్కి వెళ్తే LS2 స్ట్రాంగ్ అని మంచి బ్రాండింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ స్ట్రీట్ అని కూడా మీకు ఇక్కడ బ్రాండింగ్ ఉంటుంది. సో గ్లాసీ ఫినిష్ ఉంటుంది. అండ్ అలాగే మీరు స్ట్రాప్స్ డిజైన్ చూసుకోవచ్చు, మల్టీ కలర్స్ చూసుకోవచ్చు. ఫుల్ గ్లాసీ హెల్మెట్ ఇది. అండ్ సెంటర్లో మీరు చూసుకుంటే LS2 బ్రాండింగ్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే వైట్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అండ్ మనం చూసుకుంటే LS2 బ్రాండింగ్ ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ 2 అని కూడా ఉంటుంది అనమాట. స్పాయిలర్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే ఏముండదు దీనికి. కమింగ్ టు వెంట్స్, ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు, చిన్న వెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది కూడా దీని మెకానిజం బాగుంది. అండ్ మీకు ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ పైన కూడా ఇక్కడ వెంట్స్ చూసుకోవచ్చు మీరు, హెడ్ వెంట్స్. సో ఇక్కడ కూడా ఈ మెకానిజం అంతా చాలా టైట్గా ఉంది. సో చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంటుంది అనమాట. అండ్ మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జాస్ట్ వెంట్స్ ఉంటాయి అనమాట. సో ఎయిర్ ఫ్లో చాలా బాగుంటుంది హెల్మెట్లో. మీకు ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చిన ఎయిర్ అంతా బాగా తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో దానివల్ల మీకు స్వెట్ రావడం తక్కువ ఉంటుంది. అండ్ అలాగే కూలింగ్ ఉంటుంది అనమాట. బేసికలీ చెప్పాలంటే కూలింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సో మన సమ్మర్స్లో ఇలాంటి సిస్టమ్ చాలా అవసరం. సో వైజర్స్ చూసుకుంటే ఇక్కడ ఫుల్ వైజర్ ఉంటుంది అనమాట. నార్మల్ వైజర్ ఇస్తున్నారు. అండ్ లాక్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు అలాగే అబ్జర్వ్ చేస్తే ఫుల్ పిన్ లాక్ కూడా ఇస్తున్నారు అనమాట దీనికి, యాంటీ ఫాగ్ పిన్ లాక్. సో ఇది చాలా బ్రాడ్గా ఇచ్చారనమాట. మొత్తం వైజర్ అంతా పిన్ లాక్ ఉంది మీకు. సో రైనీ సీజన్స్లో కానీ వింటర్స్లో కానీ మీకు ఇబ్బంది లేకుండా మీరు రైడ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఫాగ్ రావడం అలాంటిది అయితే ఏముండదు అనమాట. సో ఈ వైజర్ మెకానిజం కూడా చూసుకుంటే చాలా సింప్లిఫైడ్ ఉందన్నమాట. జస్ట్ ఆ లాక్ను ఓపెన్ చేసాక చాలా ఈజీ టు ఓపెన్ అండ్ ఈజీ టు క్లోజ్ ఉంది. అలాగే మీరు చూసుకుంటే ఒక సన్ వైజర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ సన్ వైజర్ కూడా చాలా బ్రాడ్గా ఉంది. అండ్ సో మీరు సమ్మర్స్లో మొత్తం క్లోజ్ చేసుకొని రైడ్ చేయలేరు కదా. సో అలాంటప్పుడు ఈ సన్ వైజర్ చాలా పనికి వస్తుంది. సో సన్లైట్ని డౌన్ చేసేస్తుంది, మీ ఐస్ కూడా స్ట్రెయిన్ ఉండదు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీచర్. అలాగే ఈ వైజర్లో చూసుకున్నా మనం, ఇది UV రెసిస్టెంట్ అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. సో స్క్రాచెస్ తొందరగా పడవు అండ్ UV రేస్ కూడా లోపలికి రావన్నమాట. సో ఇది చూడడానికి చాలా అగ్రెసివ్ ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో ఏరోడైనమిక్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ కమింగ్ టు సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ, దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డబల్ షెల్ ఉంటుంది దీంట్లో. అండ్ KPA మెటీరియల్ యూజ్ చేస్తారనమాట, కైనెటిక్ పాలిమర్ అల్లాయ్ మెటీరియల్. సో ఈ మెటీరియల్ ఏంటి అంటే చాలా లైట్ వెయిట్ చేసి మనకు మంచి సేఫ్టీ ఇస్తుంది. సో మీకు అంత వెయిట్ కూడా ఫీల్ అవ్వదు. అండ్ సేఫ్టీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే రేటింగ్స్ చూసుకుంటే ISI, DOT అండ్ EC 3 సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో EC సర్టిఫికేషన్ ఈజ్ యూరోపియన్ సర్టిఫికేషన్ అండ్ విచ్ ఈస్ లైక్ టాప్ సర్టిఫికేషన్ అనమాట. ISI మన ఇండియన్ ఉంటుంది. సో ECE ఉందంటే మీకు టాప్ రేటెడ్ ఉన్నట్టే, లైక్ చాలా సేఫ్ ఉంటుంది, డ్యామేజ్ అవ్వదు, ఇలాంటి చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. అండ్ దీని వెయిట్ చూసుకుంటే 1550 గ్రామ్స్ ఉంటుంది, ±50 ఉంటుంది. అంత వెయిట్ ఉన్నా కూడా మీకు వెయిట్ ఫీల్ అవ్వదు అనమాట. అదే ఈ KPA మెటీరియల్ స్పెషాలిటీ. సో వెయిట్లెస్ ఫీల్ ఉండాలి, కంఫర్టబుల్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ హెల్మెట్ చాలా బాగుంటుంది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే డబుల్ D లాక్ ఇస్తున్నారు అనమాట. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో లోపల కంఫర్ట్ అండ్ ప్యాడింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా కంఫర్టబుల్ ఉన్నాయి, చాలా ప్రీమియం అండ్ సాఫ్ట్ ఫీల్ ఉన్నాయి అనమాట. సో ఇవి లేజర్ కట్ ఫోమ్ ప్యాడ్స్ అంటారు వీటిని. సో మీ ఫేస్కి అకార్డింగ్గా ఇవి మెమొరీ తీసుకొని చాలా కంఫర్టబుల్గా అకార్డింగ్గా సెట్ అయిపోతాయి అనమాట. అలాగే లోపల చూసుకుంటే స్పీకర్ పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు లైక్ ఎక్స్టర్నల్ స్పీకర్స్ లైక్ బ్లూటూత్ స్పీకర్స్ తీసుకున్నా లేదా మీరు సెనా తీసుకున్నా, ఇంటర్కామ్ తీసుకున్నా కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ లైనర్స్ని మీరు ఈజీగా రిమూవ్ చేసి వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వెరీ ప్రీమియం అండ్ గుడ్ ప్యాడింగ్. అలాగే లోపల మనకు హైపర్ అలర్జెనిక్ సిస్టమ్ ఉంటుంది. లైక్ మీకు అలర్జీస్ రావడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. అండ్ ఒక చిన్ కర్టెన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా
బాగుంది, చాలా ప్రీమియం ఫీల్ ఉందన్నమాట ఇది. సో సపోజ్ ఒక 30+ ఉన్న వాళ్ళకు కూడా ఈ కంఫర్ట్ చాలా బాగుంటుంది. లైక్ 30+ వచ్చాక గ్రాఫిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి హెల్మెట్స్ చాలా బాగుంటాయి. లైక్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. సో లాంగ్ రేస్ చేసినా కూడా మనకు డిస్కంఫర్ట్ ఉండకుండా ఉంటుంది కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ హెల్మెట్ ప్రైస్ అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దీని ప్రైస్ మీకు స్టార్ట్ అయ్యేది లైక్ 7,500 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా చాలా వాస్ట్ రేంజ్ ఉంటుంది అనమాట దీన్ని LS2 హెల్మెట్స్లో చూసుకుంటే. బట్ స్ట్రాంగ్ 2లో మనం చూసుకుంటే 7,000 to like 12,000, 13,000 అలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కలర్స్ని బట్టి, డిజైన్ని బట్టి, గ్రాఫిక్స్ని బట్టి మీకు ప్రైజెస్ చేంజ్ అవుతాయి. సో మన దగ్గర ఉన్న పర్టికులర్ హెల్మెట్ ప్రైస్ మీరు చూసుకుంటే 11,300 రూపీస్ ఉందన్నమాట ప్రెసెంట్ అయితే. సో డిఫరెంట్ వెబ్సైట్స్లో మీరు ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ యాడ్ చేసుకొని దీని ప్రైస్ని కూడా తగ్గించుకోవచ్చు. బట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే ప్రెసెంట్ అయితే అవైలబుల్ లేదు. బట్ యూ కెన్ విజిట్ ద స్టోర్స్. అఫీషియల్గా LS2దే వెబ్సైట్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఆ లింక్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా కలర్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్నది గ్లాసీ బ్లాక్ ఫినిష్ అనమాట. దీంట్లోనే మీకు మ్యాటీ కలర్ కూడా వస్తుంది. ఇంకా వేరియస్ కలర్స్ ఉన్నాయి అనమాట. లైక్ మిక్చర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఆరెంజ్ కలర్ వస్తుంది, ఆరెంజ్ వైట్, ఆరెంజ్ బ్లాక్ లాంటి కలర్స్ వస్తాయి. సో ఇంకా రేసింగ్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓవరాల్గా మీరు దీన్ని సిటీస్లో యూజ్ చేసినా లేదా లాంగ్ రేస్కి యూజ్ చేసినా కూడా ఇది మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ వెయిట్లెస్ ఫీల్ ఉంటుంది అనమాట. సో ప్యాడింగ్స్ బాగున్నాయి, వైజర్స్ మెకానిజమ్స్ బాగున్నాయి, ఈజీ టు రిలీజ్ వైజర్ ఉంది, స్క్రాచ్ ప్రూఫ్ అండ్ అలాగే పిన్ లాక్ కూడా ఉంది, వెంట్స్ బాగున్నాయి. ఇవన్నీ చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో మెయిన్లీ మీకు గ్రాఫిక్స్ పెద్దగా అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ హెల్మెట్ చాలా బాగుంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ రియలీ గుడ్ గ్రాఫిక్స్ హెల్మెట్, సో ఇది మీకు అంత వర్త్ అనిపించదు. సో ఎందుకంటే గుడ్ లుకింగ్ లేనప్పుడు మీరు ఎంత కంఫర్ట్ ఉన్నా కూడా దాన్ని సాటిస్ఫై అవ్వలేరు. సో సాటిస్ఫై అవ్వాలి అండ్ గుడ్ లుకింగ్గా ఉండాలి అనుకుంటే మీరు అదర్ బ్రాండ్స్ చూస్ చేసుకోవచ్చు. బట్ కంఫర్టే ముఖ్యం, నా సేఫ్టీయే ముఖ్యం, నా హెడ్ బాగుండాలి ఫస్ట్ అనుకుంటే మాత్రం ఈ హెల్మెట్ చాలా బాగుంటుంది. మీకు చాలా కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫీచర్స్ చాలా నచ్చాయి దీంట్లో. వైజర్ మెకానిజం బాగుంది, పిన్ లాక్ బాగుంది, డ్రాప్ డౌన్ సన్ వైజర్ కూడా ఉందన్నమాట దీని లోపల. కూలింగ్ సిస్టమ్ బాగుంటుంది. అండ్ మెయిన్లీ ఏజ్డ్ పర్సన్స్ కానీ లేదా బైకింగ్ ఎంతూసియాస్ట్ ఉంటారు కదా, 25+, 30+, 35+, అలాంటి వాళ్ళకి కూడా బాగా సూట్ అవుతుంది అనమాట. కంఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ వాజ్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ దిస్ LS2 స్టార్మ్ హెల్మెట్. మీకు ఏ హెల్మెట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఈ హెల్మెట్ని పర్చేస్ చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ చాలా మ్యాటర్స్ అనమాట మాకు. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కామెంట్స్ వల్లే మాకు మీ గురించి తెలుస్తుంది, మీకు ఏం కావాలో తెలుస్తుంది. అండ్ తప్పకుండా మీకు ఇంకా వేరే హెల్మెట్స్ కానీ లేదా రైడింగ్ గేర్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఏమైనా రివ్యూస్ కావాలి లేదా ఎక్స్ప్రెషన్స్ కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.